तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतंगमय డేటా అనాలిసిస్ 2. ఈరోజు మనం ఈ డేటా అనాలిసిస్లో లైన్ గ్రాఫ్స్ ఇంకా పై చార్ట్స్ గురించి తెలుసుకుందాం. లైన్ గ్రాఫ్, మీరు గ్రాఫ్ అన్నది వినే ఉంటారు. యూ మస్ట్ హ్యావ్ డన్ సమ్ గ్రాఫ్స్. లైన్ గ్రాఫ్ అంటే బేసికలీ ఇట్స్ ఎ 2 డైమెన్షనల్ డయాగ్రామ్. ఈ 2 డైమెన్షనల్ డయాగ్రామ్కి మనకి 2 వేరియబుల్స్ ఇస్తారనమాట. వన్ వేరియబుల్ కుడ్ బి on x axis and the other variable we will take on y axis. ఈ ప్లాట్ చేసిన దాన్ని in the form of a straight lines we will join these 2 points, then we call it as a pie line diagram. For example, supposing the variables that you have are month and then some newspaper circulation in this month. ఈ month లో మనకి January, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. ఈ డేటాని సపోజింగ్ మన దగ్గర మంత్స్ ఉన్నాయి, డిఫరెంట్ మంత్స్, అట్లాగే డిఫరెంట్ ఈచ్ మంత్లో న్యూస్ పేపర్ సర్క్యులేషన్, ఇది మనకి ఇచ్చిన డేటా. ఈ డేటాని ఇప్పుడు మనము లైన్ గ్రాఫ్ కింద రిప్రజెంట్ చేయాలనుకోండి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ మనకి 2 ఉండాలి. ఎక్స్ యాక్సిస్ మీద మనము మంత్స్ తీసుకుంటాము, వై యాక్సిస్ మీద ఈ నంబర్ ఆఫ్ సర్క్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ సర్క్యులేషన్స్ని బట్టి సూటబుల్ స్కేల్ తీసుకుని వై యాక్సిస్ మీద మనం తీసుకుంటాం. సపోజింగ్ ద గ్రాఫ్ I have plotted is like this: January, February, March, May, June. మనం ఈ గ్రాఫ్ కనుక తీసుకున్నట్టయితే, ప్లాట్ చేసినట్టయితే ఇలాగ వస్తుందండి మనకి. సో ఇక్కడ ఈ ఎక్స్ యాక్సిస్ మీద నేను ఈ డిఫరెంట్ మంత్స్ తీసుకున్నాను, వై యాక్సిస్ మీద ఈ ఇచ్చిన న్యూస్ పేపర్ సర్క్యులేషన్స్ని నేను ఫిగర్స్ ఇక్కడ తీసుకున్నాను. సో వాట్ ఈస్ దట్ ఐ డూ ఈజ్, జనవరిలో న్యూస్ పేపర్ సర్క్యులేషన్ ఎంత అన్నది నేను ఇక్కడ ప్లాట్ చేస్తాను. ఈ డాట్ మీకు కనిపిస్తుంది కదా, ఆర్ యూ ఏబుల్ టు సీ దిస్ డాట్? ఈ డాట్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఐ హ్యావ్ ప్లాటెడ్ ఫర్ ది మంత్ ఆఫ్ జనవరి. దెన్ సిమిలర్లీ ఫర్ ది మంత్ ఆఫ్ ఫిబ్రవరి ఐ విల్ బీ ప్లాటింగ్ ది సెకండ్ థింగ్. మంత్ ఆఫ్ మార్చ్, మంత్ ఆఫ్ ఏప్రిల్, ఇలా గనక నేను ప్లాట్ చేసుకుంటూ పోయినట్టయితే this is how my line graph looks like. సో ఈ లైన్ గ్రాఫ్ మనం ప్లాట్ చేసింది ఎలా ప్లాట్ చేస్తున్నామో దీని యొక్క ఇంటర్ప్రిటేషన్ కూడా మనము అలాగే చేయాలన్నమాట. సో మనం ఇక్కడ ఏం ప్లాట్ చేస్తున్నాము, వాట్ ఈస్ దట్ వీఆర్ ప్లాటింగ్? బేసికలీ వీ హ్యావ్ 2 items. One is I am taking it on the x axis and the other one I am taking it on y axis. So the one which I am taking on x axis, it could be months, it could be years, or it could be some figures also, and then the other one I will take on y axis. It looks like this. ఈ సేమ్ ఏదైతే మనం ఇక్కడ ప్లాట్ చేస్తున్నామో దాన్నే మనము ఇంటర్ప్రెట్ చేస్తాం అన్నమాట. సో లెట్ మీ జస్ట్ టేక్ యూ విత్ అన్ ఎగ్జాంపుల్ హౌ టు అండర్స్టాండ్ దిస్ లైన్ గ్రాఫ్. సపోజింగ్ I have a data which is presented in the form of a line graph, then how does it look like? The following graph gives the monthly circulation of a local newspaper from January 2001 to June 2001. So the question given below, the graph are based on this graphs. So we will have to study the graph and we will have to analyze the given values. So how does, ఇప్పుడు మీకు చూపించిన గ్రాఫ్ ఏనండి, how does it look like? So here I have the graph, I have
I have the months on this x axis: January, February, March, April, May, June. ఈ మంత్స్లో ఈ న్యూస్ పేపర్ సర్క్యులేషన్ అన్న ఫిగర్స్ని ఇక్కడ y యాక్సిస్లో తీసుకున్నామండి. తీసుకొని దే హ్యావ్ ప్లాటెడ్ ది గ్రాఫ్, అంటే జనవరిలో ద పేపర్ సర్క్యులేషన్ ఈజ్ షోన్ బై దిస్ డాట్ హియర్. దెన్ ఫిబ్రవరిలో పేపర్ సర్క్యులేషన్ ఈజ్ షోన్ బై అనదర్ డాట్. ఈ రెండు డాట్స్ని నేను ఒక లైన్, స్ట్రెయిట్ లైన్ ద్వారా జాయిన్ చేస్తాను. సో దట్ ఈస్ వాట్ ఈజ్ మెంట్ బై ఏ లైన్ గ్రాఫ్. సో ఈ స్ట్రెయిట్ లైన్ ద్వారా జాయిన్ చేస్తున్నాను. సిమిలర్లీ నెక్స్ట్ మార్చ్లో ఉన్న సర్క్యులేషన్ ఇక్కడ ప్లాట్ చేశాను, ఈ డాట్. ఏప్రిల్లో ఇది, మేలో ఇది, జూన్లో ఇది. ప్రతి 2 డాట్స్ మధ్యలో I join the 2 dots with the help of a straight line. So this is what my line graph is. ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లం ఈ లైన్ గ్రాఫ్ మీద బేస్ చేసి we are supposed to answer the questions. So how you are going to study this line graph? This line graph basically gives us about the circulation, monthly circulation of some newspapers. So what are the questions that are given from this? Let us quickly see into this. First question is the ratio of the calculations in April to that in the January is close to. So the question, first question is, please make a note, the ratio of the calculations in April to that in January is close to. So you have a series of options here, A, B, C, D, E. So how do you understand this question now? Ratio of circulation. మనకు కావాల్సింది రేషియో ఆఫ్ సర్క్యులేషన్. సో ఈ రేషియో ఆఫ్ సర్క్యులేషన్లో ఇప్పుడు ఇక్కడ మీరు ఈ గ్రాఫ్ చూసినట్టయితే జనవరిలో మనకి సర్క్యులేషన్ ఎంత, ఫిబ్రవరిలో ఈ ఫిగర్స్ ఏవైతే ప్లాట్ చేస్తున్నాడో దీస్ ఆర్ ది సర్క్యులేషన్ ఫిగర్స్ అన్నమాట. మనకి క్వశ్చన్లో ఏమడిగాడండి, ఏప్రిల్ టు జాన్, ద రేషియో ఆఫ్ ఏప్రిల్ టు జాన్. సో ఏప్రిల్లో మనకి ఎంత ఫిగర్ ఉంది, దిస్ ఈజ్ 434101 రేషియో కాబట్టి ఏప్రిల్ ఫిగర్ 434101 డివైడెడ్ బై జనవరి ఫిగర్. జనవరిలో మనకి ఎంత ఉంది ఇక్కడ ఫిగరు 387328. సో ఈ రెండిటి యొక్క రేషియో కనుక మీరు చేసినట్టయితే ఈ రెండు డివైడ్ చేసి if you are going to reduce it into the nearest integer, possible nearest simplification చేసినట్టయితే మనకి you will get the answer which is going to be one among the 5 options. I think so the option is 1.15. So for this question how are you going to answer? The ratio of the circulation in April to that of January. April to January అన్నాడు కాబట్టి ఏప్రిల్ ది న్యూమరేటర్లో తీసుకొని జనవరి ది డినామినేటర్లో తీసుకొని రేషియో మనం డివైడ్ చేసినట్టయితే యూ విల్ గెట్ ది కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ గోయింగ్ టు బి ది ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్ మీ లుక్ ఎట్ ది సెకండ్ క్వశ్చన్. డ్యూరింగ్ మే అండ్ జూన్ దేర్ వాజ్ అన్ ఈవెన్ గ్రోత్ రేట్, ద యావరేజ్ ఆఫ్ విచ్ ఈజ్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటండి, ఐ విల్ రిపీట్ ద క్వశ్చన్. డ్యూరింగ్ మే అండ్ జూన్ there was an even growth rate, the average of which is. So again you will have to look at the graph to answer this question. Please make a note of the question. During May and June there was an even growth rate. అంటే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు, మేకి జూన్లో కూడా గ్రోత్ రేట్ ఉంది, ఆ రెండిటి యొక్క యావరేజ్ వాల్యూ అడుగుతున్నాడు. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, మనం మేలో ఉన్న గ్రోత్ రేట్ని కంప్యూట్ చేయాలి, జూన్లో గ్రోత్ రేట్ని కంప్యూట్ చేయాలి, చేసి దెన్ యూ విల్ హ్యావ్ టు టేక్ యావరేజ్ ఆఫ్ దీస్ 2 ఫిగర్స్, దట్ ఈస్ ఈ రెండింటిని యాడ్ చేసి 2 పెట్టి డివైడ్ చేస్తే యూ విల్ గెట్ ఇట్. సో హౌ డూ యూ గో అబౌట్? సో లెట్ మీ షో యూ ది గ్రాఫ్. ఫ్రమ్ ది గ్రాఫ్ హౌ ఆర్ యూ గోయింగ్ టు గెట్ ది వాల్యూస్ నౌ హియర్? మేలో మనకి ఇఫ్ యూ లుక్ ఎట్ ది వాల్యూ ఇన్ ది మే ఇట్ ఈస్ 422368. కంపేర్ ఇట్ విత్ ది మే టు be compared with the April figure, then the difference between these two will give us the growth rate. Yes,
So, calculate the growth rate here, then again he is asking us what is the growth rate during May and June. So, May figure, June figure ni April figure to compare cheyandi, you will get the growth at which the circulation is increasing. Similarly, May ni April to compare cheste, you will get the growth at which the circulation is increasing. So ee difference compute cheste you will get one figure, that is nothing but the growth in the May. Then similarly take the difference between June and May, you will get another figure, that is nothing but the growth in the month of June. ఈ రెండిటి యొక్క average value కట్టాలి మీరు. So this difference plus this difference divided by 2 will give you the average value, and that is what the one of the options is. 2 A, B, C, D, E options ఉన్నాయి మనకి, ఆ options లో ఒక వాల్యూ వస్తుంది. So I hope you understood how to do this problem. During May you find out the growth rate, then during June you find out the growth rate, then ఆ రెండు figures యొక్క average value if you compute, that is going to be your required answer. So let us see the third question that is followed by the same graph. The average monthly circulation in the given periods is approximately. So the third question is the average monthly circulation in the given period is approximately. So average monthly circulation kavali manaki. So how do you do this? Once again look at the graph. From the graph you have the circulation in the month of January. మనకి ఫిగర్ ఇక్కడ గ్రాఫ్లో కనిపిస్తుంది. సేమ్ యూ హ్యావ్ ది సర్క్యులేషన్ ఇన్ ది మంత్ ఆఫ్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. ఇవన్నీ ఉన్నాయండి. ఎన్ని ఫిగర్స్ ఉన్నాయి? ఇవి 6 ఫిగర్స్ ఉన్నాయి. ఈ అన్నిటినీ కూడా మనం యాడ్ చేసుకుని ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు డివైడ్ ఇట్ బై 6 ఐఎమ్ గోయింగ్ టు గెట్ ది యావరేజ్ circulation in the given period from January to June. So is it clear? So how you should do? Because you want to compute the average figure, జనవరిలో ఉన్న ఫిగర్ నోట్ చేసుకోవాలి మీరు, ఫిబ్రవరిలో ఉన్నది నోట్ చేసుకోవాలి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ అన్ని ఫిగర్స్ మీరు నోట్ చేసుకొని వీటన్నిటిని యాడ్ చేసి ఇఫ్ యూ డివైడ్ ఇట్ బై 6 you are going to get the average value, and that is going to be one of the given options for us. I hope it is clear. Now let us look at the next bit. The next problem here is the growth rate of circulation is minimum during the month of, he is asking us choice Feb, March, April, May, June. So the growth rate of circulation is minimum during the month of. సో మనం ఏం చేయాలండి, ఇక్కడ మళ్ళీ ఈ ఆప్షన్స్ ఇచ్చిన ఆప్షన్స్ అన్నిట్లలో గ్రోత్ రేట్ కనుక్కోండి. ఫిబ్రవరిలో వాట్ ఈస్ ది గ్రోత్ రేట్? గ్రోత్ రేట్ అంటే ఫిబ్రవరి షుడ్ బి కంపేర్డ్ విత్ జాన్వరి. కంప్యూట్ ద డిఫరెన్స్, ఫిబ్రవరి మైనస్ జాన్వరి డివైడెడ్ బై జాన్వరి, యూ విల్ గెట్ ది గ్రోత్ రేట్. దెన్ కంప్యూట్ ది గ్రోత్ రేట్ ఇన్ మార్చ్, అంటే మార్చ్ ఫిగర్ని దాని ప్రీవియస్ ఫిగర్ ఫిబ్రవరితో కంపేర్ చేయాలి. సిమిలర్లీ ఏప్రిల్, కంపేర్ ఇట్ విత్ ది మార్చ్, ఏప్రిల్ మైనస్ మార్చ్ బై ఏప్రిల్ minus March by March will give us the growth rate. Similarly, May lo compute the growth rate, that is May minus April by April figure. June lo again compute the growth rate. After computing, what is he asking? The growth rate of the circulation is minimum అని అడిగాడు. కాబట్టి మీరు కంప్యూట్ చేసిన ఈ గ్రోత్ రేట్లలో విచెవర్ ఈజ్ మినిమమ్ దట్ corresponding month will give us the answer. So what is the question here? The growth rate of circulation is minimum during the month of